సాయంత్రం 4:30 అయ్యింది. స్కూల్ ఫైనల్ బెల్ మోగింది. అందరు స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క క్లాస్ మాత్రం ఇంకా వెళ్ళలేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి అది ఏ క్లాసు. అది 10th క్లాస్. జనరల్గా ఎక్కువగా మ్యాథ్స్ సార్స్ ఉంటారు కదా, చాలా తక్కువగా మ్యాథ్స్ మేడమ్స్ ఉంటారు. ఇక్కడ కూడా మ్యాథ్స్ మేడమే ఉంది. సాయంత్రం 6 వరకు మిమ్మల్ని ఇవాళ ఇంటికి పంపించేదే లేదు అని ఆ డైలాగ్ చెప్పగానే స్టూడెంట్స్ అందరికీ లోపల బాధతో కూడిన భయం ఏర్పడింది. అయితే మేడం వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఏంటంటే, నేను ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటుంది. ఇది విన్న పిల్లలందరూ ఈమె అడిగే ప్రశ్నకి ఎలాగో సమాధానం చెప్పలేము, ఏదో ఒక టఫ్ ప్రాబ్లం ఇచ్చి చేయమంటుంది, అది మన వల్ల కాదు అని అందరూ అనుకుంటున్నారు. అలాగే దంబిడి రాజు అనే పిల్లాడు కూడా ఇది అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పేంత మనకు లేదు కానీ అని తెలివిగా ఒక ఆలోచన చేశాడు. టీచర్, ఓకే, క్వశ్చన్ ఏంటంటే అని అనగానే రాజు తన బ్యాగ్ని కిటికీలోంచి బయటికి విసిరేస్తాడు. అది చూసిన మేడం, రేయ్ ఎవర్రా బ్యాగ్ బయటికి విసిరేసింది అని అడుగుతుంది. అప్పుడు రాజు, నేనే మేడం అని లేచి బయటికి వెళ్ళి బ్యాగ్ వేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అర్థం కాలేదు కదా? మీలాగే మేడంకు కూడా ఒక్క క్షణం అర్థం కాక బిత్తరపోయి చూస్తూ ఉంది. అప్పుడు పిల్లలందరూ నవ్వసాగారు. అప్పుడు మేడంకు కూడా అర్థమయ్యి, ఓరి వీడి తెలివి తగలయ్యా అని చిన్నగా నవ్వింది. ఇంతకీ మీకు అర్థమైందా? అర్థం కాని వాళ్లకు నేను చెప్తాను. ఏంటంటే, మేడం ఒక క్వశ్చన్ అడుగుతా అంది కదా, ఆ క్వశ్చన్కి ఎలాగో ఆన్సర్ మనకు తెలియదని రాజుతో పాటు అందరూ అనుకున్నారు కదా. అందుకే మేడం క్వశ్చన్ ఏంటంటే అని అనగానే రాజు బ్యాగ్ బయటికి విసిరేస్తాడు. అప్పుడు మేడం, ఎవట్రా బ్యాగ్ బయటికి విసిరేసింది అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ క్వశ్చన్ అడిగినట్టే కదా. దానికి రాజు, నేనే మేడం అని ఆన్సర్ చెప్పాడు. కాబట్టి బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజు తెలివిగా తప్పించుకున్నాడు అని అర్థం. అయితే మీరు కూడా ఇలా చేశారు, మేం కూడా చేస్తాం తప్పేంటి అని అనకండి. ఇక్కడే సలగడన గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. కల్పిత జీవితం నిజ జీవితం ఒక్కటి కాదురా రేయ్.